స్టార్ట్. జై వాల్మీకి, జై వాల్మీకి. నా పేరు చింతకాయల నరేష్. నేను ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం స్టేట్ యూత్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు అనంతపురం రుద్రంపేట బైపాస్ వాల్మీకి భవన్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ 3వ తారీఖు వాల్మీకులు ఎస్టీ సాధన కోసం మన శాసనసభ్యులైనటువంటి రాయదుర్గం శాసనసభ్యులైనటువంటి కాళ శ్రీనివాసులు గారి ఇంటిని, అలాగే అనంతపురం పార్లమెంట్ సభ్యులు మన అంబికా లక్ష్మణన్న అన్నగారి ఇంటి ముట్టడికి కార్యక్రమానికి మేమందరం కూడా ఏబీవీపీఎస్ తరఫున మేమందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి మన వాల్మీకి సోదరులు, అలాగే వాల్మీకి పెద్దలు, అలాగే ఉద్యోగస్తులు కూడా మాకు అందరూ కూడా సహకరించి ఈ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబో భవిష్యత్ తరాలకు కూడా మనము ఎస్టీ సాధన సాధించుకుంటే అందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఇంకా రాబో కాలంలో కూడా ఎన్నో ఉద్యమాలకు కూడా మేము ముందుకు వస్తాము. అలాగే ఉద్యమాలను కూడా ఉధృతం చేసుకొని మన గ్రామ స్థాయి నుంచి మన మన జిల్లా స్థాయి వరకు కూడా అందరికీ కూడా చైతన్యం కల్పించి మనకు రావాల్సినటువంటి ఎస్టీ హోదాలో కూడా భాగంగా అందరినీ కూడా ఈ ఎస్టీ సాధన కోసం వాళ్ళ వంతున వాళ్ళు కూడా వీటిలో కృషి చేసే విధంగా మేమందరినీ కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ 3వ తారీఖు మేము ప్రజాప్రతినిధులను ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి వాల్మీకి సోదరులకు తెలియజేసుకుంటున్నాం. జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత. సాధించుకుందాం, సాధిద్దాం, 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 సాధిద్దాం. జై వాల్మీకి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన మన రాయదుర్గం శాసనసభ్యులైనటువంటి కాళ శ్రీనివాసులు గారు ఇల్లు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబికా లక్ష్మణ్ గారి ఇల్లు ముట్టడి చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. తీర్మానంలో భాగంగానే మోసపోయినటువంటి వాల్మీకి బోయ జాతి గురించి మనము గత కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు, మన పెద్దలు పోరాటాలు చేసినారు. మనం కూడా 2017 నుంచి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గతంలో 2015లో బిల్లు